తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తోని పేరు కాబోతున్నారనే విషయం చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారి ఫీలింగ్ ఏంటి? ఇట్ వాస్ ఎ రియలీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా 100 days దాటి ఆడిన సినిమా లేడీస్ టైలర్. ఆ టైంలోనే ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ హ్యాడ్, ద లవ్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద ప్యాషన్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద సెన్సిబిలిటీస్ హీ హ్యాడ్ ఫర్ సినిమా అండ్ హౌ సెన్సిటివ్ హీ ఈస్. అది చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ అయింది. ఒక నార్మల్ కామన్ హీరోయిన్ నేను అంతే ఆ సినిమాలో, కానీ చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది లేడీస్ టైలర్లో. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్. నేను ఇందాక చెప్పినట్టు నా ట్రాక్ కాస్త మారింది. అంతేకాకుండా నేను నా మైనస్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి అని తెలిసిన ఆర్టిస్ట్ని. నాకు మేకప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు మీ, బికాస్ మేకప్ ఎక్కువ వేసుకోలేను. కానీ కమర్షియల్ ఆర్టిస్ట్ మేకప్తోనే ఎగ్జిస్ట్ అవుతారు, అది తప్పులేదు కదా. సో వాట్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ డూ దట్. ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఐ షుడ్ బి రియలీ అవేర్ ఆఫ్ నేనేం చేస్తే బాగుంటుంది, నేనేం చేయకపోతే బాగుంటుంది అనే ఒక అవగాహనతోనే కదా చెయ్యాలి. అందుకనే నాకు ఏది సూట్ అవుతుందో అది మీరి, ఏదో ఎప్పుడైనా ఒక రాంగ్ ఫిల్మ్స్ అనేవి పడుతూనే ఉన్నాయి. ఒకటి అనుకుని ఇంకొకటికి వెళ్ళడం, ఏదో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సినిమా కథ వినడం, ఇంకొక కథ చేయడం, ఆ కథలో కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బయటికి రావడం, ఏ ఇష్యూస్ లేకుండా ఇలాంటివి జరిగాయి. కానీ విచ్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. ముందు నన్ను నేను ఇష్టపడాలి కదా. ఒక సినిమాలో నా క్లోజప్ నేను చూసిన వెంటనే, నేను యాక్ట్ చేసిన వెంటనే నన్ను నేను కన్విన్స్ అవ్వాలి కదా. మన మనసాక్షి అనేది ఒకటి ఉంది కదా. సో ఐఎమ్ విత్ ఆల్ మై కాన్షియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్.